ఆలోచన చేయండి. ఒక దేశమంతా అండి, ఒక దేశమంతా పురుషులకి పురుషులు, స్త్రీలకి స్త్రీలు మరలా ఒక 6 నెలలు అగ్రిమెంట్గా చేసుకొని ఎంతో పాపంలో పడిన దేశం అండి. ఒక సేవకుడు నిజాయితీగా నిలబడి ఎక్కడికక్కడ ఖండిస్తున్నాడు, ఇది తప్పు, బైబిల్కి విరుద్ధం, మీరు పాపంలో పడిపోతున్నారు, శాపంలో పడిపోతున్నారు, ఇది చేయకూడదు అని కడాఖండిగా వేల మంది జనాభాలో ఉండి దేవుని వాక్యానుసారంగా ప్రకటిస్తుంటేనండి ఎవరికి నచ్చలేదండి. నచ్చక చూట్ చేసి పారేశారండి. మొన్న బుధవారం జరిగిన ఒక సంఘటన, ఎవరంటే ఆ గొప్ప దైవజనుడు చార్లెస్ క్లర్క్. ఎవరంటండి? చార్లెస్ క్లర్క్. ఈ చార్లెస్ క్లర్క్ అనే గొప్ప దైవజనుడిని అనేక మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఈ 100 మంది కాదండి, వేల మంది మధ్యలో షూట్ చేసి చంపేశారు. దేవుని కొరకు ఒక సేవకుడు హతసాక్షి అయిపోయాడు. ఆయన చేసిన పాపం ఏంటి, నేరం ఏంటి? అరే ఇది తప్పు, ఇది పాపము అని ఖండిస్తే ఒక సేవకుడికి దొరికిన బహుమానం ఏంటో తెలుసా? షూట్ చేసి ఆలోచించి షూట్ చేసి అక్కడికక్కడే రక్తపు మడుగులో వివాహం అయిందండి. యవ్వనస్తుడండి, 30 సంవత్సరాలు పై చెలుకి ఉంటే యవ్వనస్తుడికి, ఆ దైవజనుడికి 2 పసికందులు పిల్లలండి. ఆలోచించి